Hi, this is Amarraja Naresh, Faculty of Bioscience from CC Institute, విజయనగరం. ఈరోజు మనం ఈ వీడియోలో 9th క్లాస్లోని కణజాలాలు టిష్యూస్ అనే పాఠ్యాంశంలోని లెవెల్ 3 ప్రాక్టీస్ బిట్స్ను డిస్కస్ చేద్దామండి. ఈ బిట్స్ అనేవి మీకు టెట్, డిఎస్సి, ఆర్ఆర్బి, గ్రూప్ డి ఆల్ కాంపిటేటివ్ ఏ ఎగ్జామ్కైనా చాలా ఉపయోగపడతాయి. మరి ఇక్కడ మనం ఫస్ట్ బిట్ డిస్కస్ చేసే ముందు చిన్న అంశం బోర్డు ఉంది చూడండి ఒకసారి. శ్రీస్ ఇన్స్టిట్యూట్ విజయనగరం వారు 3/8/2026 ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్ఎస్సి జీడి, కానిస్టేబుల్స్ ఆల్ కాంపిటేటివ్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ అనేవి అదే రోజున ప్రారంభమవుతున్నాయండి. అదేవిధంగా 23/8/2026 నుండి డిఎస్సి ఎస్జిటి క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి. అయితే మీరు ఇంకా వివరాలు మీకు కావాలనుకుంటే ఇక్కడ నెంబర్స్ అన్ని చూడండి, ఆ నెంబర్కి కాల్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. లేకపోతే ఇక్కడ మెయిన్ ఆఫీస్కి వచ్చి కూడా మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు అండి. క్లియర్ కదండి. మనం ఫస్ట్ బిట్ ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఒకసారి చూడండి. మొదటి ప్రశ్న, కణజాలాలు టిష్యూస్ అనే పాఠ్యాంశం నుండి గ్రూపు డికి బిట్టు లేకుండా పేపర్ ఉండదు, గమనించండి. చూడండి ఒకసారి. విభాజ్య కణజాలంకు సంబంధించి సరికాని వాక్యం అన్నారు. చాలా మంచి ప్రశ్న అండి. విభాజ్య కణజాలంకు సంబంధించి సరికాని వాక్యం. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, చూడండి. విభాజ్య కణజాలంకు సంబంధించి సరికాని వాక్యం. మందమైన కణకవచాలు ఉంటాయి అన్నారు. అయితే ఇక్కడ విభాజ్య కణజాలంలోని కణాలకు పలుచని కణకవచాలు ఉంటాయండి. పలుచని కణకవచాలు ఉంటాయి. అక్కడ మందమైన కణకవచాలు అన్నారు కాబట్టి ఇది రాంగ్. కానీ సరికాని వాక్యం అన్నాడు కాబట్టి ఈ ప్రశ్నకు ఈ ఆన్సర్ మనం చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి. స్పష్టమైన కేంద్రకం ఉంటుందన్నాడు. స్పష్టమైన కేంద్రకం ఉంటుందండి. అదేవిధంగా రిక్తికలు ఉంటాయి అన్నారు. విభాజ్య కణజాలంలోని కణాలలో రిక్తికలు అనేవి ఉండవు కాబట్టి ఇది కూడా రాంగ్, సరికాని వాక్యం కాబట్టి ఈ ప్రశ్నకి చూస్ చేసుకోవచ్చు. కణాలు విభజన చెందే శక్తిని కలిగి ఉంటాయి. విభాజ్య కణజాలంలో కణాలు కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలలో ఉండి విభజన చెందే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఇక్కడ చూడండి, ఏ మరియు సి ఈ రెండు కూడా సరికాని వాక్యాలండి. ఇదిగో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. క్లియర్ కదండి. నెక్స్ట్ ప్రశ్న ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దామండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి ఒకసారి. క్రింది వానిలో సరైన జత అన్నారు. చాలా మంచి ప్రశ్న అండి ఇది. అగ్ర విభాజ్య కణజాలం కనుపులకు దగ్గరగా ఉంటుంది. పార్శ్వ విభాజ్య కణజాలం కాండం వ్యాసాన్ని పెంచుతుంది. మధ్యస్థ విభాజ్య కణజాలం వేరు కాండం పొడవును పెంచుతుంది అన్నాడు. చూద్దామండి. ఇక్కడ విభాజ్య కణజాలం అనేది 3 రకాలండి, తెలిసింది అందరికన్నా. విభాజ్య కణజాలం మెరిస్టెమాటిక్ టిష్యూ అండి. విభాజ్య కణజాలం 3 రకాలు. 1 అగ్ర విభాజ్య కణజాలం, 2 పార్శ్వ విభాజ్య కణజాలం, 3 మధ్యస్థ విభాజ్య కణజాలం. ఎపికల్ మెరిస్టమ్, లాటరల్ మెరిస్టమ్, ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ అండి. చూద్దాం. అగ్ర విభాజ్య కణజాలం వేరు కాండం అగ్రంలో ఉండి వేరు కాండం పొడవును పెంచుతుంది. పార్శ్వ విభాజ్య కణజాలం వేరు కాండం వ్యాసం లేదా చుట్టుకొలతకు కారణం. మధ్యస్థ విభాజ్య కణజాలం అనేది కనుపులకు దగ్గరగా ఉంటుందండి. కనుపులకు దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు కాన్సెప్ట్ చూడండి ఒక్కోసారి. మన ప్రశ్న ఏమిచ్చాడు? సరైన జత అన్నాడు. అగ్ర విభాజ్య కణజాలం కనుపులకు దగ్గరగా ఉంటుందన్నాడు, రాంగ్ అండి ఇది. పార్శ్వ విభాజ్య కణజాలం కాండం వ్యాసాన్ని పెంచున్నాడు, ఇది రైట్ ఆన్సర్. మధ్యస్థ విభాజ్య కణజాలం వేరు కాండం పొడవును పెంచుతున్నాడు, రాంగ్ అండి ఇది. కాబట్టి సెకండ్ ఆప్షన్లో సెకండ్ ఉంది కాబట్టి సెకండ్ 1 రైట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ ప్రశ్న ఒక్కసారి మనం చూద్దామండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి ఒకసారి. నెక్స్ట్ కొంచెం చూడండి ఒక్కసారి. మృదు కణజాలంలోకి సంబంధించి సరైన వాక్యం అన్నాడు. మృదు కణజాలం పేరంకైమండి పలుచని కణకవచాలను కలిగి ఉంటుందన్నాడు, రైట్ అండి. మృదు కణజాలములోని కణాలు పలుచని కణకవచాన్ని కలిగి ఉంటాయి, రైట్. పలుచని కణకవచాలు కలిగి ఉంటాయి, రైట్ అండి. కణాలు వదులుగా అమర ఉంటాయి, రైట్. అంటే కణంకి కణకు మధ్య కణాంతర అవకాశాలు పెద్దగా ఉంటాయండి. కణంకి కణకు మధ్య ఉండే గ్యాప్నే ఇంట్రా సెల్యులర్ స్పేసెస్ అంటారు. కణాంతర అవకాశాలు పెద్దగా ఉంటాయి. కణాలు వదులుకుంటాయి, ఎందుకే రైట్.
పెద్ద పెద్ద కణాంతర అవకాశాలు కలిగి ఉండవన్నాడు. ఉంటాయి అండి, ఇది రాంగ్ అండి. ఇది సరళ శాశ్వత కణజాలం రైట్. శాశ్వత కణజాలం రెండు రకాలండి, సరళ ఇంకోటి సంక్లిష్ట. సరళ శాశ్వత కణజాలాల్లో ఒకటి మృదు కణజాలం, రెండు స్థూలకోణ కణజాలం, మూడు దృఢ కణజాలం, ప్యారంకైమ, కొలెన్కైమ, స్క్లెరన్కైమ. ఓకే కదండి. ఇక్కడ ఏబిడి రైట్ అండి, ఏబిడి ఇదండి సెకండ్ ఆప్షన్ అనేది ఇక్కడ రైట్గా మనం తీసుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న ఒకసారి చూద్దామండి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్థూలకోణ కణజాలంలోకి సంబంధించని వాక్యం, సంబంధించని. చూడండి ఎంత మంచి ప్రశ్న. మొక్కలలో ఉంగే గుణానికి కారణమైన కణజాలం రైట్ అండి. ఇది సంబంధించండి కాబట్టి ఈ ప్రశ్న కాదు. ఓకేనండి. యాంత్రిక ఆధారం ఇచ్చే నిర్జీవ కణజాలం అన్నాడు, ఇది రాంగ్ అండి. స్థూలకోణ కణజాలం అనేది సజీవ కణజాలం. సజీవ కణజాలం అంటే జీవ పదార్థాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్, నులితీగలు ఎగబ్రాకే కాండాల మొక్కలలో వివిధ భాగాలు విరిగిపోకుండా కాపాడుతుంది, ఇది రైట్ అండి. మొక్కలకు వంగే గుణాన్ని ఇస్తుంది. నులితీగలండి, బీర, కాకర ఉంటాయి కదా, అవి ఎగబ్రాకే కాండాల్లో కూడా భాగాలు విరిగిపోకుండా కాపాడుతుంది, రైట్. కాండం యొక్క బాహ్య చర్మం క్రింద ఈ కణజాలాన్ని గమనించవచ్చు అన్నాడు. కాండం యొక్క బాహ్య చర్మం కాదండి, పత్రం యొక్క బాహ్య చర్మం, కాబట్టి ఇది రాంగ్ అండి. కణాలు సజీవముగా పొడవుగా సాగి మూలాల్లో క్రమరహితముగా దళసరగా ఉంటాయి, ఇది రైట్. కణాల మధ్య కణాంతర అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నారు, చాలా తక్కువగా ఉంటాయండి, లేకపోతే ఉండకపోవచ్చు. కణమికి మధ్య గ్యాప్ అనేది ఈ స్థూలకోణ కణజాలంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. క్లియర్. అయితే ఇక్కడ చూడండి 2, 4, 6 అవి సంబంధించిన వాక్యాలండి స్థూలకోణ కణజాలం, కాబట్టి 4th వన్ అనేది రైట్ ఆన్సర్. క్లియర్ కదండి. చాలా మంచి ప్రశ్నలు వస్తున్నాయి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక్కసారి. నెక్స్ట్ క్వశ్చన్ ఒక్క నిమిషం అండి, పెన్న కలర్ మారుద్దాం, ఒక నిమిషం. ఓకే చూడండి, ఇక్కడ ఇవి మొక్క గట్టిగా దృఢంగా బలంగా ఉండే విధంగా చేస్తుంది. కణాలు నిర్జీవ కణాలు, సెల్యులోజుతో చేయబడిన దళసరి కణకవచాలను కలిగి ఉంటాయి. చిన్న కణాంతర అవకాశాలు ఉంటాయి. పై లక్షణాలలో దృఢ కణజాలమునకు సంబంధించినవి అన్నారు. ఇప్పుడు చూద్దాం దృఢ కణజాలం యొక్క లక్షణాలు చూద్దామండి. కరెక్ట్ చూడండి, దృఢ కణజాలం యొక్క లక్షణాలు చూద్దాం ఒక్కసారి. దృఢ కణజాలం అనేవి చూడండి గట్టిగా దృఢంగా బలంగా ఉండే విధంగా చేస్తుంది మొక్క గట్టిదనానికి దృఢంగా ఉండడానికి కారణం దృఢ కణజాలం రైట్. కణాలు నిర్జీవ కణాలు, చూడండి కణాలలో జీవ పదార్థం ఉండదు, దళసరి కణకవచాలు ఉంటుంది, కణంకి మధ్య గ్యాప్ ఉండదు. కణకవచం అనేది దృఢ కణజాలంలో లిగ్నిన్తో నిర్మితమండి, లిగ్నిన్. క్లియర్ కదండి. చూద్దాం ఒక్కసారి. మొక్క గట్టిగా దృఢంగా బలంగా ఉండే విధంగా చేస్తుంది రైట్. నిర్జీవ కణాల రైట్. సెల్యులోజుతో చేయబడిన దళసరి కణకవచాలు అన్నారు. దళసరి కణకవచాలు రైట్, కానీ సెల్యులోజు కాదండి, లిగ్నిన్, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. చిన్న కణాంతర అవకాశాలు ఉంటాయి అన్నారు, అసలు కణాంతర అవకాశాలే ఉండవు. కాబట్టి ఇక్కడ పై లక్షణాలలో దృఢ కణజాలంకు సంబంధించినవి అన్నాడు. దృఢ కణజాలంకు సంబంధించి 1 మరియు 2 అండి. 4th వన్ అనేది రైట్ ఆన్సర్. క్లియర్ కదండి. నెక్స్ట్ ప్రశ్న ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. నెక్స్ట్ కొంచెం చూడండి ఒక్కసారి. ఓకే, కాండాలు నాళిక పుంజాలు చుట్టూ పత్రాలలో ఈనెలు మరియు విత్తనాల చుట్టూ ఉన్న గట్టి కవచాల్లో ఉంటుంది, ఏ అట. కాండాలు నాళికా పుంజాల చుట్టూ పత్రాలు మరియు విత్తనాల చుట్టూ ఉన్న గట్టి కవచాలలో ఉండేది 100% దృఢ కణజాలం అండి. దృఢ కణజాలం అంటే ఏ అనేది దృఢ కణజాలం. బి కొబ్బరి పీచులు ఉంటుంది, కొబ్బరి పీచులో ఉండేది కూడా దృఢ కణజాలమే. కొబ్బరి పీచులో కూడా దృఢ కణజాలం ఉంటుంది. పై లక్షణాలను బట్టి ఏ బి కణజాలాలు వరుసగా అన్నారు, కాబట్టి ఏ దృఢ కణజాలం, బి కూడా దృఢ కణజాలమే. ఇక్కడ ఆప్షన్ 3rd వన్ అనేది రైట్ ఆన్సర్ అండి. క్లియర్. నెక్స్ట్ ప్రశ్న ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. నెక్స్ట్ కొంచెం చూడండి ఒక్కసారి. జతపరచండి అన్నాడండి. చూడండి కరెక్ట్గా. విభాజ్య కణాలు, బెండు కణాలు, ఎడారి మొక్కల బాహ్య చర్మ కణాలు, దృఢ కణాలు. అటువైపు చూడండి క్యూటిన్, సెల్యులోజ్, లిగ్నిన్, సోబర్ అన్నారు. అంటే ఇటుపక్క కణాలు ఇచ్చాడు, అటువైపు
కణాల యొక్క కణ కవచాల్లో ఏ పదార్థాలు ఉంటాయో చూడమన్నాడు. చూద్దామండి ఒకసారి. విభాజ్య కణజాలంలోని కణాలు, ఆ కణాల యొక్క కణ కవచాలు సెల్యులోజుతో నిర్మితమండి. క్లియర్ కదండి. నెక్స్ట్ చూద్దామండి. బెండు కణాలు సోబరిన్తో నిర్మితమండి. సోబరిన్. ఎడారి మొక్కల బాహ్య చర్మ కణాలు క్యూటిన్తో నిర్మితమండి. క్యూటిన్. దృఢ కణాలు లిగ్నిన్తో నిర్మితమండి. ఓకే, ఇప్పుడు విభాజ్య కణజాలం సెల్యులోజ్ కాబట్టి బి, బెండు కణాలు సోబరిన్ కాబట్టి డి, ఎడారి మొక్కల బాహ్య చర్మ కణాలు క్యూటిన్ కాబట్టి ఏ, దృఢ కణాలు లిగ్నిన్ కాబట్టి సి. బీడిఏసి. బీడిఏసి సెకండ్ వన్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అండి. క్లియర్ కదండి. నెక్స్ట్ ప్రశ్న ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, క్రింది వాటిలో భిన్నమైనది అన్నాడు. చాలని నాళాలు, చాలని కణాలు, సహకణాలు, దారు కణాలు అన్నాడు. ఇక్కడ ఫస్ట్ మూడు చూడండి. ఈ ఫస్ట్ మూడు కూడా పోషక కణజాలం. పోషక కణజాలం అనే ఒక సంక్లిష్ట కణజాలంలోని కణాలండి. సంక్లిష్ట కణజాలం కరెక్టేనండి. సంక్లిష్ట కణజాలం రెండు రకాలు, దారువు, పోషక కణజాలం. ఈ పోషక కణజాలంలో యాక్చువల్గా చాలని కణాలు, అదేవిధంగా చాలని నాళాలు, అదేవిధంగా సహకణాలు, దాంతోపాటు పోషక తంతువులు, దాంతోపాటు పోషక మృదు కణజాలం. ఇవండి పోషక కణజాలం అనే సంక్లిష్ట కణజాలంలో కణాలు. ఇక్కడ చూడండి, చాలని నాళాలు, చాలని కణాలు, సహకణాలు ఇవన్నీ కూడా పోషక కణాలు, దారు కణాలు మాత్రం కావండి. కాబట్టి ఆప్షన్ 4 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ భిన్నమైన దానిలో. నెక్స్ట్ ప్రశ్న ఒకసారి చూద్దామండి. చూడండి వెరైటీగా ఉంది. ఉపకళ కణజాల లక్షణాలు గుర్తించండి అన్నాడు. ఇది యానిమల్ టిష్యూ అండి, జంతు కణజాలకు సంబంధించింది. జంతువుల శరీర భాగాలను కప్పి ఉంచి రక్షణనిచ్చే కణజాలాన్ని ఉపకళా కణజాలం అంటారు. రైట్. ఇది ఏమడిగాడు? లక్షణాల ఉపకళా కణజాల లక్షణాలు అన్నాడు కాబట్టి రైట్. ఉపకళా కణజాలం శరీర అంతర్భాగాలను మరియు కుహరాలను కప్పి ఉంచుతుంది. ఇది కూడా రైట్. శరీరములో వివిధ అవయవ వ్యవస్థలను కలుపుతుంది అన్నాడండి. కలపదండి, వేరు చేస్తుంది. కలిపేది సంయోజక కణజాలం, ఇది వేరు చేస్తుందండి కాబట్టి ఇది రాంగ్. ఉపకళా కణజాలంలోని కణాలు దగ్గరగా ఉండి కణాంతర అవకాశం లేకుండా ఉంటాయి. మరి పైన ఒకే వరుసలో ఉండి దగ్గరగా కణాలు ఉండి కణమికి మధ్య గ్యాప్ ఉండదు కాబట్టి ఇది కూడా రైట్. 1, 2, 4 ఇదండి. 1, 2, 4 థర్డ్ వన్ అనేది రైట్ ఆన్సర్ అండి. క్లియర్. నెక్స్ట్ ప్రశ్న ఒక్కసారి అబ్జర్వ్ చేద్దామండి. చూడండి ఒకసారి నెక్స్ట్ ప్రశ్న. ఎక్స్ 2 ఎముకలను సంధి తలాలలో కలిపే సంయోజక కణజాలమును సంధి బంధనం లేదా లెగమెంట్ అంటారు అన్నాడు. కండరాలను ఎముకలతో అతికి ఉంచే ఉపకళా కణజాలమును టెండాన్ అని అన్నారు. చూద్దామండి. 2 ఎముకలను కలిపే కండర తంతువులు ఈ సంధి తలాల్లో ఉండేది లెగమెంట్ అండి. లెగమెంట్ ఇది కండరం అనుకోండి, ఇది ఎముక. వీటిని కలిపే కండర తంతువులు ఎవరంటే టెండాన్. కాబట్టి కండరాలు ఎముకలు అతికించేది టెండాన్. 2 ఎముకలను సంధి తలాల్లో కలిపే సంయోజక కణజాలం సంధి బంధనం, ఇది రైట్ అండ్ ఎక్స్. కండరాలను ఎముకలతో అతికి ఉంచే ఉపకళా కణజాలం అన్నాడు. ఇక్కడ చిన్న కన్ఫ్యూజ్. ఇది సంయోజక కణజాలం, ఉపకళా కణజాలం కాదు కాబట్టి ఎక్స్ సరైనది, వై సరైనది కాదు. ఇక్కడ చూడండి, ఎక్స్ మాత్రమే సరైనది. థర్డ్ వన్ రైట్ ఆన్సర్. చాలా మంచి ప్రశ్న అండి, చిన్న కన్ఫ్యూజ్ పెట్టాను చూడండి. చూద్దాం నెక్స్ట్ ప్రశ్న. ఎక్స్ శరీర అంతర్భాగాలకు ఆధారాన్నిస్తూ కణజాల మరమ్మతుకు తోడ్పడుతుంది అట. ఎక్స్ ఇలా శరీర అంతర్భాగాలకు ఆధారాన్నిస్తూ కణజాల మరమ్మతుకు తోడ్పడేది ఎక్స్ ఏంటది? ఏరియోలార్ కణజాలం అండి. ఏరియోలార్ టిష్యూ, ఏరియోలార్ కణజాలం. నెక్స్ట్ ఇది ఉష్ణ నిరోధకముగా పనిచేస్తుంది. వై అట. ఇది ఎడిపోజ్ కణజాలం అండి.
చర్మము దిగువన ఉండి కొవ్వు కణికలను కలిగి ఉండి ఉష్ణ నిరోధకంగా పనిచేసే ఎడిపోజు కణజాలం. ఇది శరీర కదలికలకు తోడ్పడుతుంది. జడ్ అంట. శరీర కదలికలకు తోడ్పడేది కండర కణజాలము అండి. కండర కణజాలం. ఇప్పుడు చూడండి, ఎక్స్ ఏరియోలర్, వై ఎడిపోజ్, జడ్ కండర. ఎక్కడ రైట్ అండి? ఈ సెకండ్ వన్ ఉంది, ఏరియోలర్ ఎడిపోజ్ కండర. కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది అక్కడ రైట్ ఆన్సర్ అండి. చూద్దాం నెక్స్ట్ ప్రశ్న ఒక్కసారి చూడండి. ఒకసారి రేఖిత కండరాలకు సంబంధించి సత్య అసత్య వాక్యాలు అన్నారు. చూద్దామండి ఒకసారి. ఇవి ఎక్కువగా ఎముకలకు అతికి ఉంటాయి కావున వీటిని అస్థి కండరాలు అంటారు. రేఖిత కండరాలు చూడండి ఒక్కసారి. రేఖిత కండరాలు ఇది ఎముక అనుకోండి, ఇది మీకు అర్థం కావడానికి ఇది రేఖిత కండరం అండి. మరి ఎముకలకు అతికి ఉంది కాబట్టి అస్థి కండరాలు అంటారు. రైట్. సత్యాసత్యాన్ని ఓకే, ఇది సత్యమండి. ఈ కండరాల కదలికలు మన నియంత్రణలో జరుగుతాయి కాబట్టి వీటిని నియంత్రిత కండరాలు అంటారు. ఇది రైట్ అండి. ఎన్న కూడా రైట్. ఈ కండర కణజాల కణాలు పొడవుగా స్తూపాకారంగా ఏకకేంద్రకతను కలిగి ఉంటే అన్నారు. పొడవుగా స్తూపాకారంగా బహుకేంద్రకాలను కలిగి ఉంటాయి కాబట్టి ఓ అనేది రాంగ్. కాబట్టి చూడండి, ఎంఎన్ఓలు సత్యం అన్నాడు రాంగ్ అండ్ ఆన్సర్. 3 అసత్యం అన్నాడు రాంగ్. ఎంఎల్ అసత్యం అంటే కాదు, ఓ మాత్రమే అసత్యం కాబట్టి 4th వన్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అండి. క్లియర్. నెక్స్ట్ ప్రశ్న చూడండి ఒక్కసారి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. క్రింది వాటిని జతపరచండి అన్నారు. ఇటువైపు జంతు కణజాలు ఇచ్చారు, అటువైపు ఉదాహరణ ఇచ్చాడు. చూద్దాం ఒక్కసారి. ఘనాకార ఉపకళా కణజాలం అన్నాడు. ఇక్కడ ఆధార స్థలం దగ్గర కణాలనేవి ఘనాకారములో ఉంటాయి, ఉండి ఇవి యాంత్రిక ఆధారాన్ని కూడా ఇస్తాయి. ఇక్కడ ఘనాకార ఉపకళా కణాలు అనేవి ఎక్కడ ఉంటాయంటే మూత్రనాళాల్లో ఉంటాయి. అదేవిధంగా లాలాజల గ్రంథుల్లో కూడా ఉంటాయండి మూత్రనాళాలు. సరళ సల్కల ఉపకళా కణజాలం అనేది ఆప్షన్స్ బట్టి చూస్తే వాయుగోనుల్లో ఉంటుంది. పలుచని బల్లపరుపు కణాలను కలిగి ఉంటాయి. పలుచుగా బల్లపరుపుగా వాయుగోనులు నోటి లోపలి పొరల్లో కూడా ఉంటాయండి. స్థరిత సల్కల ఉపకళా కణజాలం అనేక వరుసల్లో ఉండి చర్మంలో ఉంటుందండి. చర్మం. శైలికామయ ఉపకళా కణజాలం చిన్న చిన్న శైలికలను కలిగి ఉండి శ్వాసనాళంలో ఉంటుంది. ఈ ఆప్షన్ ప్రకారం శ్వాసనాళం. చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు అండి ఇవి, గమనించండి కరెక్ట్గా. అయితే ఇక్కడ చూడండి, ఘనాకార ఉపకళా కణజాలం మూత్రనాళాలు అన్నాడు కాబట్టి 2, సరళ సల్కల వాయుగోనులు 3, స్థరిత చర్మం 1, శైలికమయ 4. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 2, 3, 1, 4, 2, 3, 1, 4, 2, 3, 1, 4 4th ఆప్షన్ ఉందండి. 4th ఆప్షన్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. క్లియర్. చూడండి నెక్స్ట్ ప్రశ్న ఒకసారి. ఆ అనే కణజాలం కాళ్ళు చేతులలో, ఆ అనే కణజాలం గుండెలో, ఈ అనే కణజాలం కనుపాపలో ఉంటుంది. అయితే ప్రశ్న కరెక్ట్ అర్థం చేయండి. అయితే ఆ ఈ ఆల వరుసగా అన్నాడు, మీరు ఈ వరుస కాదు, చిన్న కన్ఫ్యూజ్. ఆ అనే కణజాలం కాళ్ళు చేతులు అన్నాడు. ఆ అనే కణజాలం కాళ్ళు చేతులు ఉంటే ఏంటది? రేఖిత కండర కణజాలం. రైట్. ఆ అనే కణజాలం గుండెలో, అదేంటది? హృదయ కండర కణజాలం. చూడండి చిన్న కన్ఫ్యూజ్. ఈ అనే కణజాలం కనుపాప అంటే ఏంటి? అరేఖిత. కానీ మనకి ఆ వరుస అడగలేదు ప్రశ్నలో. నేను ఆ అంటే ఆ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఏంటి అవుతుందండి? హృదయ. తర్వాత ఈ అన్నాడు, కరెక్టేనండి. ఆ ఈ అంటే ఈ అండి, సారీ రెండోది ఈ. కనుపాప అంటే కదా అరేఖిత, ఇది 2. లాస్ట్గా ఏంటి? ఆ కాబట్టి 3. అంటే ఏంటి? హృదయ అరేఖిత రేఖిత. హృదయ అరేఖిత రేఖిత ఎక్కడ ఉంటుంది? రైట్. ఇదో చూడండి కన్ఫ్యూజ్ ప్రశ్న ఇది. క్లియర్ కదండి. నెక్స్ట్ ప్రశ్న ఒకసారి చూద్దామండి. చూడండి నెక్స్ట్ ప్రశ్న. క్రింది వాటిలో భిన్నమైన కణజాలం అన్నాడు. మృదు కణజాలం, స్థూలకోణ కణజాలం, దృఢ కణజాలం, దారు అన్నాడండి. చూడండి ఇక్కడ శాశ్వత కణజాలాలు 2 రకాలు. చూడండి కొద్ది వెరైటీ రాస్తున్నా అడ్డగా. ఒకటి సరళ, 2 ఏంటండి? సంక్లిష్ట. సరళ శాశ్వత కణజాలం, రెండోది సంక్లిష్ట. సరళ శాశ్వత కణజాలం 3 రకాలండి. ఒకటి మృదు కణజాలం, మృదు కణజాలం. 2 స్థూలకోణ కణజాలం,
3 దృఢ కణజాలం. సంక్లిష్ట కణజాలం 2 రకాలండి. 1 దారు, 2 పోషక కణజాలం. ఎస్, క్రింది పట్ల భిన్నమైన అన్నాడు కాబట్టి పై 3 కూడా సరళ శాశ్వత కణజాలాలు, దారు అనేది సంక్లిష్ట కణజాలం కాబట్టి 4th వన్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అండి. ఓకేనండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రశ్న ఒక్కసారి. విభాజ్య కణజాలం ఈ ప్రక్రియ ద్వారా శాశ్వత కణజాలంగా మారుతుంది. చాలా మంచి ప్రశ్న అండి. విభాజ్య కణజాలాలు నిత్యము కూడా విభజన చెందే సామర్థ్యాన్ని కలిగి ఉండి పెరుగుదల మరమ్మతుకు తోడ్పడతాయి. ఈ విభాజ్య కణజాలం సరైన ఆకారం, పరిమాణం, ప్రత్యేకమైన విధిని సంతరించుకొని శాశ్వత కణజాలంగా మారుతుందండి. విభాజ్య కణజాలమే శాశ్వత కణజాలంగా మారుతుంది. ఈ శాశ్వత కణజాలం అప్పుడప్పుడు విభాజ్య కణజాలంగా మారవచ్చు గాయమైనప్పుడు మొక్కలకి. క్లియర్ కదండి. అయితే ఇలా విభాజ్య కణజాలం సరైన ఆకారం, పరిమాణం, ప్రత్యేకమైన విధిని సంతరించుకునే ప్రక్రియను ఏమంటామంటే మనం విభేదనం అంటారండి, డిఫరెన్సియేషన్. కాబట్టి 3rd వన్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. చాలా మంచి ప్రశ్నలు అండి మనం డిస్కస్ చేస్తాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి, చాలా మంచి ప్రశ్న డిస్కస్ చేస్తాం. ఇలాగే మీకు మరిన్ని వీడియోలు కావాలనుకుంటే యూట్యూబ్లో శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ విజయనగరం అని కొడితే మీకు యూట్యూబ్లో క్లాస్ వస్తాయండి. క్లాసెస్ చూడండి, మీకు నచ్చితే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి సిలబస్ కూడా మీరు పొందవచ్చండి. మరిన్ని వివరాలకు మీకు డిస్క్రిప్షన్లో కూడా ఫోన్ నెంబర్ ఉంటుంది, కంబినేషన్లో కూడా ఫోన్ నెంబర్ ఉంటాయి. ఆ నెంబర్ కాల్ చేసి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు. ఎల్లప్పుడూ మీ అందరి విజయాన్ని ఆకాంక్షించే మీ అమర్ రాజా నరేష్ సార్. థ్యాంక్ యూ.